దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా రెండో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలతో ఇండెక్స్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 1456, అలాగే నిఫ్టీ 436 పాయింట్స్ నష్టపోయాయి. చమురు ధరలు బగ్గమనటంతో రూపాయి మారకం విలువ లైఫ్ టైం కనిష్టానికి పడిపోయింది. మదుపరులు అమ్మకాలకు దిగటంతో ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఒక దశలో ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్స్ 3% మేర పడిపోయాయి. వరుస నష్టాలతో గత 4 సెషన్స్లో మార్కెట్లు 14 లక్షల కోట్లు నష్టపోయాయి. నిన్న ఒక్కరోజే మదుపర్లు 6 లక్షల కోట్ల మేర వారి సంపద ఆవిరయ్యింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.63గా ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ అందిస్తారు. ఎలా చూడొచ్చండి వరుస నష్టాలని? మార్కెట్లు మరోసారి భారీ నష్టాన్ని నమోదు చేసే ఈ రోజు దాని ప్రధాన కారణం కింద చూస్తే పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు. దాదాపు ఈ రోజు 2.5% దాకా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం చూస్తే బ్యారెల్ ధర 106కి చేరింది. దాంతో పాటుగా రూపాయి పతనం ఒకటి మార్కెట్లకు కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు కూడా నెగిటివ్ లో ట్రేడ్ అవుతూ ఉండడం, వీటితో పాటుగా ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఎస్పెషల్లీ జ్యువెలరీ స్టాక్స్ మీద కానివ్వండి, రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద కానివ్వండి ప్రభావం చూపించడం. ఐటీ షేర్స్ మనకి ఐటీలో ఓపెన్ ఏ మరో 4 కోట్లతో కొత్త ప్రాజెక్టు, $4 బిలియన్ కొత్త ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీసాయని చెప్పొచ్చు. దాంతో ఐటీ స్టాక్స్ నుంచి అన్ని స్టాక్స్ లో కూడా మనం భారీ సెల్ ఆఫ్ చూసాము. అదే ఈ రోజు మార్కెట్ పతనానికి కారణమైంది. కీలకమైనటువంటి 24,000 స్థాయికి దిగువన క్లోజ్ కావడం మార్కెట్ సెంటిమెంట్ మరింత దెబ్బతీసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.